జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి వ్యాధులొస్తాయి? వాటికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందున్నారు. ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ అసలు ఏ వ్యాధుల్ని మనం జీర్ణ సంబంధిత వ్యాధులుగా తీసుకోవచ్చంటారు? చాలామంది కంప్లెయింట్ చేసేది కాన్‌స్టిపేషన్. అంటే ఏదైనా గానీ మనకి ఆ డైజెస్టివ్ ట్రాక్ట్‌లో వచ్చేది తీసుకోవచ్చు. గట్ దగ్గర స్టార్ట్ చేస్తే అసిడిటీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ కూడా మీకు జీర్ణ సమస్య కింద అవుతది. ప్యాంక్రియాస్ ఫంక్షనాలిటీ అలాగే ఇంటర్లింక్డ్ ఉంటాయి. తర్వాత మనకి స్మాల్ ఇంటెస్టైన్‌లో వచ్చే ప్రాబ్లమ్స్, అల్సర్స్, ఇండైజెషను. అక్కడి నుంచి మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్‌లోకి వెళ్ళినాక మాల్ అబ్జార్ప్షను. అంటే ఎనరెక్సియా ఉంటుంది. కొంతమందికి ఫుడ్ తిన్నా వంట పట్టదు. అక్కడ అసోసియేట్ అయ్యి అక్కడ పెరుగట్టుకుపోయి మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, కాన్‌స్టిపేషను, ఇలాంటివన్నీ లింక్ అయి ఉంటాయండి దీంతోటి. సో జనరల్గా మనం ఏంటంటే మనం తిన్న ఆహారం కరెక్ట్గా ప్రాసెస్ అయ్యిందా లేదా అనేది ఒక బెంచ్ మార్క్. కాకపోతే మనకి వేదాల్లోని ఎప్పుడూ కూడా డైజెషన్ని ఇంతవరకే చూడలేదు. ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండేది. మెయిన్ మనకి అన్నం దగ్గర స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపం. నేను అన్నం తీసుకుంటున్నానంటే అదొక దేవుడి కింద భావించి నాలో నుండే ఆత్మకి, ఆ పరమాత్మని నా జీవాత్మలోకి ఇంబైబ్ చేసుకోవడానికి, నాకు సస్టైనబిలిటీ, నాకు స్ట్రెంగ్త్ ఇవ్వడానికి నేను ఈ సొసైటీలో చేయాల్సిన రోల్ ఫుల్ఫిల్ చేయడానికి సరిపడిన ఆహారం తీసుకోవాలి, విత్ రెస్పెక్ట్ తీసుకోవాలి. అక్కడ స్టార్ట్ అయ్యేది. అక్కడ తర్వాత ఏముండేది, అన్నం పరమౌషధం. అంటే ఏదైనా మోతాదులో కరెక్ట్గా తీసుకుంటే, ఫుడ్ మంచి ఫుడ్ తీసుకొని కరెక్ట్గా మనం సరిపడిన ఆహారం తీసుకుంటే ఏ హెల్త్ ఇష్యూస్ రాకూడదు. అదే మన కాన్సెప్ట్ బేసికల్గా. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి ఏంటి, మేము ఫుడ్ అండ్ హెల్త్ అని చెప్తుంటాం. ఏంటంటే జాగ్రఫికల్ ఏరియా, టైము, సీజనల్ చేంజెస్ ఉంటాయి. సీజన్ బట్టి ఆహారం తీసుకోవాలి, టైం బట్టి ఆహారం తీసుకోవాలి. ఏ టైంకి అరుగుతుంది, ఏ టైంకి బయలాజికల్ క్లాక్ యాక్టివ్గా ఉంటుంది. తర్వాత ఏరియాని బట్టి తీసుకోవాలి. అక్కడ జియోగ్రఫికల్ ఏరియాలో క్లైమేట్ ఏంటి, అంటే వర్షాలు పడుతున్న ఏరియా ఎక్కువ, ట్రాపికల్ క్లైమేటా, లేకపోతే టెంపరేట్ క్లైమేటా, చలి ప్రదేశమా, దీన్ని బట్టి ఆహారం తీసుకోవాలి. మన బాడీ బిల్డ్ని బట్టి తీసుకోవాలి. అంటే మన జెనెటికల్గా మన పూర్వీకులు ఏం తింటున్నారో అదొక కొలమానం కింద తీసుకోవాలి. తర్వాత మన తత్వం, మనం చేసే పని. సింపుల్గా మనకి త్రిగుణాలు అంటారు, త్రిదోషాలు అంటారు, లేకపోతే ఏంటి, వాత, పిత, కఫ. అలా కాకుండా త్రిగుణాలు అంటే రాజసికం, సాత్వికం, తామసికం. ఇప్పుడు రాజసికం ఎవరికి, ఇప్పుడు మేనేజర్ రోల్ ఎవరికో ఉంది, లేకపోతే ఎవరో స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారు, అచీవ్ చేయాలి. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం రాజసికమైన ఆహారం తీసుకోవాలి. అదే ఇప్పుడు ఎవరో కంప్యూటర్ జాబ్ చేస్తున్నారు, సాత్వికమైన ఆహారం. అంటే ఇంతకుముందు ఏంటి, బ్రాహ్మణులు వైశ్యులు తినే ఆహారం. అదేంటి, మన సాత్వికమైన లైఫ్ స్టైల్కి అదే సూట్ అవుతుంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా, ఎక్కువ మసాలాలు తీసుకున్నా అది బాడీ అది అడ్జస్ట్ అవ్వదు. అది మన మెంటల్ ప్రాసెస్కి అడ్డొస్తుంది. సో ఈ ఆహారం మనం తీసుకున్న ఎంప్లాయ్మెంట్కి తగినట్టు ఉండాలి. అదే ఇప్పుడు ఎవరో కొంచెం లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, డ్రైనేజ్ క్లీన్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు నేను సాత్వికమైన ఆహారం తీసుకొని అక్కడ ప్లెజెంట్గా ఉంటానంటే కుదరదు. అంటే వాళ్ళకి ఆ తామసికమైన ఆహారం తీసుకుంటే కానీ ఆ తామసికమైన పని చేయలేరు. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మనం ఆహారం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే అక్కడ 90% మీకు డైజెస్టివ్ ట్రాక్ ఇంబ్యాలెన్సెస్ ఇష్యూస్ రావు. దాని నుంచి వచ్చే హెల్త్ ఇష్యూస్ ఇంకా యాంప్లిఫై అవ్వవు. కాలానుగుణంగా కూడా మన ఆహారం అనేది తీసుకోవాలన్నారు సార్. అంటే ఏ కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? అంటే ఫస్ట్ డే టు డే రొటీన్ తీసుకుంటే ప్రతి జీవికి ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. మనకు కూడా మనం నిశాచరులం కాదు. మన లైఫ్ స్టైల్ ఏంటి, ఎప్పటి నుంచో త్రూ జనరేషన్స్. చీకటైనప్పుడు మనకి హంటర్స్ కాదు కాబట్టి, మనం ప్రెడేటర్స్ కాదు కాబట్టి దాక్కునే వాళ్ళవి, పడుకునే వాళ్ళవి. ఎర్లీ మార్నింగ్ కొంచెం వెలుగు రాగానే కావాల్సిన నరిష్మెంట్
అంటే చద్దన్నం రాత్రి మిగిలింది ఏదో తిని పని మొదలు పెట్టుకునేవాళ్ళు. తర్వాత మళ్ళీ 10కో 11కో ఏదో వంట చేసుకొని 12కల్లా తినేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం ఏదో స్నాక్స్ లాగా ఉండేవి. మళ్ళీ రాత్రి 6 ఆర్ 7 కల్లా మళ్ళీ చీకటి పడకముందే తినేసి పడుకోవాలి టెక్నికల్‌గా. అంటే మన బయోలాజికల్ క్లాక్ అలాగ అడాప్ట్ అయింది. అంటే ఇట్స్ లింక్ టు ద సన్‌లైట్ అనమాట. సో ఏంటి సూర్యోదయం అవ్వకముందే 4:30కో 5కో లేచి లెగవగానే మనకి మోషన్ ట్రాక్ట్ యాక్టివ్‌గా ఉంటది ఆ టైంలో. మనం చేసుకోవాల్సిన కాలక్రమాలన్నీ చేసుకొని బ్రష్ చేసుకోవడం, క్లీనింగ్ బేసికల్‌గా చేసుకొని ఆ తర్వాత బై 7 బ్రేక్‌ఫాస్ట్ చేసేయాలి. 7 ఆర్ 8 ఎక్సర్సైజ్ అన్నీ చేసుకున్న తర్వాత. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఏదో టైంలోని పర్వాలేదు. డిన్నర్ కూడా బిఫోర్ 6 చేయాలి. ఇప్పుడు మనకి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉందనుకోండి. ఇప్పుడు మా తాతయ్య గానీ, లేకపోతే ఎవరైనా చూస్తే వాళ్ళు గట్టిగా కంచం నిండుగా తినేవాళ్ళు. వాళ్ళకి అరిగేది కూడా. ఎందుకంటే అంత పని ఉండేది. పొద్దున్నే 5కి లెగిసి పొలానికి వెళ్ళేవాళ్ళు నీళ్ళు పెట్టడానికి. మళ్ళీ వచ్చి మధ్యాహ్నం కొంచెం తిని మళ్ళీ సాయంత్రం దాకా ఉండేవాళ్ళు. అంత పని చేసినప్పుడు అంత అరిగేది. అదే ఇప్పుడు నేను ఏసీ రూమ్‌లో కూర్చొని అంతా తింటానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కదు. పోనీ నా బాడీ కాన్స్టిట్యూయెన్సీ అలాగుండి ఎక్కువ తిన్నా సరే అది అరగదు. రెండోది ఏంటంటే సీజనల్ వేరియేషన్స్ అండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది. సమ్మర్‌కి ఏంటి మనకి స్వెట్ గ్లాండ్స్ యాక్టివేట్ అవ్వాలి. స్వెట్టింగ్ అవ్వాలి. దీంతో పాటు ఏంటంటే బాడీలోని వింటర్‌లోని మనం తీసుకున్న ఫ్యాట్స్ స్టోర్ అవుతాయి. దాంతో పాటు చాలా టాక్సిన్స్ అందులో కలిసినవి స్టోర్ అయ్యి ఉంటాయి స్కిన్ కింద. వీటిని సమ్మర్ వస్తే అది బయటికి పంపించుకోవాలనుకుంటది. సో సమ్మర్‌లోనేంటి లైట్‌గా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్డు, కొంచెం ఫ్రూట్స్ ఇప్పుడు వాటర్ మెలన్ వస్తది. అలాగే కొంచెం షుగరీ ఫ్రూట్స్ మామిడికాయలొస్తాయి. విటమిన్స్ ఉంటాయి. మామిడికాయలు విటమిన్ ఏ, విటమిన్ సి ఇవన్నీ. బత్తాయి రసాలు, పళ్ళ రసాలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఆహారం కూడా ఏంటి జావ రూపంలో. గంజి చాలా మంచిది సమ్మర్‌కి. అలాగే బార్లీ వాటరు. అంటే లిక్విడ్ ఫామ్‌లోని సమ్మర్‌లో మనం తీసుకోవాలండి. లిక్విడు అండ్ ఈజీగా అరిగేది. ఈజీగా డైజెస్ట్ అవ్వాలి. అంటే ప్రోటీన్ తగ్గించుకోవాలి. అసలు మీట్ అంతా ఈ సమ్మర్‌లో అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎవరైనా గానీ ఎగ్స్ కానీ, మీట్ గానీ, హెవీ మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! ఇది మన పన్నీరు, చీజు, కోవా ఇలాంటివి. స్వీట్స్ కూడా మనకేంటంటే కొంచెం లైట్‌గా షుగరీగా బియ్యపు పిండితో చేసినవి ఈజీగా ప్రాసెస్ అయ్యేటట్టు తీసుకోవాలి. ఎక్కువ జావల రూపంలోనే మళ్ళీ తీగ కాసే కాయగూరలు బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇవన్నీ చలవ చేస్తాయి. అలాంటివి తీసుకోవాలి. అదే ఈ టైంలో క్యాప్సికము, క్యాబేజీ, కాలీఫ్లవరు ఇలాంటివి అస్సలు మంచిది కాదు. జనరల్‌గానే అవి మంచిది కాదు మన క్లైమేట్‌కి. సమ్మర్‌లో అసలు అవి తినకూడదు. అంటే మన క్లైమేట్ ఏ క్లైమేట్‌లో ఉన్నా అవి అంత సూటబుల్ కాదంటారా సార్ సూటబుల్ మన కాదు. బాడీకి? ఎందుకంటే అవి ఒక యూరోపియన్ క్రాప్స్. వాటిలోని వాటర్ సాల్యుబుల్ ఫైబర్ ఉండదు. ఇప్పుడు మీరు ఈ 4 తీసుకోండి. బీట్రూట్, క్యాబేజ్, క్యారెట్, కాలీఫ్లవరు. ఎంత ఉడకబెట్టినా గానీ ముక్క మీకు చెదరదు. ముక్క ముక్కలానే ఉంటది. అవును. అదే మన బీరకాయో, సొరకాయో, గుమ్మడికాయ తీసుకోండి. కాసేపు ఉడకబెట్టగానే మెత్తబడిపోతది. అంటే అది మొత్తం వాటర్‌లోకి డిజాల్వ్ అవుతది. ఆ ఫైబర్ కూడా గట్టిగా ఉన్నది కాస్త ఓపెన్ అవుతది. అదే ఈ క్యారెట్, క్యాబేజ్ తీసుకున్నారనుకోండి, ఇది మీకు ఉడకదు. హార్ష్ ఫైబర్. అదేంటి మీకు ఆ యూరోపియన్ కంట్రీస్‌లో మీట్ అండ్ ఇది వీట్, గోధుమ ఎక్కువ తింటారు. మోషన్ మూవ్ అవ్వదు కాబట్టి వాళ్ళకి ఆ హార్డ్ ఫైబర్ ఉంటే గాని అది పుష్ చేయలేదు. అందుకని వాళ్ళు సలాడ్స్ కింద అవి తీసుకుంటుంటారు. అండ్ అది కాకుండా వాళ్ళకి ఇన్ని క్రాప్స్ గ్రో అవ్వవు. ఉన్న దానిలోనే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత రెయినీ సీజన్ వస్తది. వర్షాల్లోకి కొంచెం డిఫరెంట్ తీసుకోవాలి. ఎందుకంటే జలుబులు, జ్వరాలు అవి వస్తుంటాయి. ఒక రకమైన స్తబ్దత వస్తది. మనకు వర్షాకాలం వస్తుందంటే దసరా, దీపావళి, వినాయక చవితి ఇలాంటి పండుగలుంటాయి. అప్పుడు ఏ ప్రసాదాలు చేసుకుంటాం. పులిహోర చేస్తాం. అలాగే మోదక్, ఉండ్రాలు చేస్తాము. ఉండ్రాలు. ఉండ్రాలు. అంటే అప్పుడు బాడీకి మళ్ళీ కొంచెం లైట్‌గా నెయ్యి, స్వీటు అది అలవాటు చేసి ఆ మూవ్‌మెంట్‌ని ఇన్కల్కేట్ చేస్తాం. పెద్ద పెద్ద సౌండ్‌లు చేస్తాం ఆ టైంలో. అంటే ఏదైతే ఆ మగతగా డల్‌నెస్ ఒకటొస్తది. గ్లూమీ ఫీల్ అంటాం. అవును. డైజెస్టివ్ ట్రాక్ కూడా గ్లూమీగా అవుతది. అప్పుడు ఒకేసారి హార్ష్ ఫుడ్, మసాలాలు ఇవి వేసినప్పుడు అది డైజెస్ట్ చేసుకోలేదు.
సో ఆ మూమెంట్ అప్పుడు స్టార్ట్ చేయాలి. లైట్గా ఎక్సర్సైజ్ అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఏంటి బాడీ బిల్డింగ్ కానీ ప్రోటీన్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయొచ్చు. వింటర్ వచ్చినాక వింటర్లోనే ఎక్కువ ప్రోటీను ఫ్యాట్ తీసుకోవచ్చు. బాడీ ఆ టైంలో అరిగించుకుంటుంది. సో ఏదైనా కొంచెం ఒళ్ళు చెయ్యాలన్నా లావ్ అవ్వాలన్నా కానీ ఆ టైం మంచిది. అండ్ వింటర్లో కూడా కొంచెం మీకు రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకొని కొంచెం బాడీ బిల్డింగ్ చేసుకోవచ్చు. సమ్మర్లో మాత్రం మీరు బాడీ బిల్డింగ్ అలాంటివి ట్రై చేయకూడదు. ఈజీగా అరిగే ఆహారమే తీసుకోవాలి. మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు మోస్ట్ ఆఫ్ ద టైం 90% గట్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి సీజన్ చేంజ్కి మనకు ఒక పండగ పెట్టేవాళ్ళు. ఆ పండగ ముందు మనం క్లెన్జింగ్ ఉండేది యాక్టివిటీ, బాడీ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్. దానిలోనే ఏంటంటే కంపల్సరీగా ఆముదం తాగిపించేవాళ్ళు. ఒక 30 ml పొద్దున్నే 4:30-5కి తాగితే మొత్తం మోషన్ క్లీన్ అవుతుంది అనమాట. సో ఏదైతే మైక్రోబియల్ కాలనీస్ మనకు అనవసరంగా ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి కొత్త మైక్రోబ్స్ వచ్చి ప్రోబయోటిక్స్ లోపల ఫార్మ్ అయ్యి డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 3 monthsకో 4 monthsకో ఒకసారి ఆముదం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంత క్వాంటిటీతో చేసుకోవాలి సార్? ఒక 30 ml తాగాలండి. పొద్దున్నే 4:30-5కి తాగాలి. అది కూడా ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు మనం ఎంటీ స్టమక్ మ్యాండేటరీ. ఆ రోజంతా కూడా చింతపండు చారు అన్నం మాత్రమే తినాలి. వేరేదేం తినకూడదు. అంటే తీసుకున్న రోజు సార్ అంటే కొంచెం పచ్చిగా ఉంటుంది లోపల, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. దీనికి సంబంధించి ఏవే ప్రాబ్లమ్స్ వస్తాయో అవన్నీ కూడా మనం కేవలం ఒక ఫుడ్ డైట్ అనేది ఫాలో అవ్వడం వల్ల మొత్తం అన్నీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవడం కానీ లేకపోతే అవి రాకుండా ఉండడం కానీ జరుగుతుందంటారా? అదొక్కటే సరిపోదు. అది ఫస్ట్. తర్వాత మన వాళ్ళు ఏమన్నారు, మనం అది బ్రహ్మగా భావించి యాక్సెప్టెన్స్తో తీసుకోవాలి. ఇప్పుడు బాగా ఆకలి మీద ఉన్నామండి, ఉన్నప్పుడు మంచి ఫుల్ పంచపక్షి పరవాన్నాలు పెట్టారు. ఎవరో చుట్టాలు ఇంటికి వెళ్తే ఫంక్షన్లో కరెక్ట్గా తినే ముందు ఎవరో ఒకరు వచ్చి ఏదో మాట అన్నారు. ఏం తిండికి దొరకనట్టు చూడు ఎలాగొచ్చారో వీళ్ళు, లేకపోతే ఏదో అవమానం చేశారు. అది దిగుతుందా? ఒకవేళ కష్టపడి ఏదో కుక్కుని అరుగుతుందా? అరగదా. అక్కడ ఏంటంటే ఎమోషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పర్ డైజెస్టివ్ ట్రాక్ ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ట్రాక్లోని మన ఫుడ్ ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది చూసుకోవడానికి వెనకాల ఎమోషన్ కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు యాంగ్జైటీ ఉందనుకోండి, అమ్మో ఏమవుతుందో అని వర్రీ ఉన్న వాళ్ళకి కన్సిస్టెంట్గా గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఉంటుంది, తేనుపులు వస్తూ ఉంటాయి, ఓవర్ యాక్టివ్ లివర్ ఉంటుంది. దాంతో ఏంటంటే మనుషులు కొంచెం తేనుపులు రావడం, ఇండైజెషన్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే అవమాన భారం ఉందనుకోండి, ఇందాక అనుకున్నాం కదా, ఎవరైనా అవమానం చేస్తే మనకి ముద్ద దిగదు, కిందకి వెళ్ళదు, అక్కడ ఏది డైజెస్టివ్ ట్రాక్ పనిచేయదు అనమాట. వాళ్ళు ఏంటంటే ఇలాగ సన్నగా అయిపోయి శరీరానికి మాస్ పట్టకుండా ఇలాగ ఉంటుంది. అలాగే ఎక్కువ కోపం ఉన్న వాళ్ళకి, అగ్రెషన్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బట్ అల్టిమేట్గా ఎక్కడైనా సరే డైజెస్టివ్ ట్రాక్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఈ ఫేస్లో ఈ పంచ జ్ఞానేంద్రియాలు అంటాం. కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం, వీటన్నిటికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మనకి డైజెషన్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే స్మెల్. మన స్మెల్ మన మూలాధార చక్రానికి లింక్ అయి ఉంటుంది. సో ఏది తిన్నా సరే వంట పట్టాలి, మనకి అరిగి కరెక్ట్గా వెళ్ళాలంటే అక్కడ మనకి స్మెల్ అనే ఫ్యాక్టర్ కరెక్ట్గా ఉండాలి. కొంతమందికి స్మెల్ ఉండట్లేదు ఈ మధ్య, సైనస్ ప్రాబ్లం ఉండో, జలుబు. ఇప్పుడు చూడండి, మీరు జలుబు ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు కొంతమందికి స్మెల్ పోయినప్పుడు చాలామంది ఫేస్ చేసి ఉంటారు. ఎంత టేస్టీగా ఉన్నా రుచి అసలు తెలియదు. అవును సార్. ఫుడ్ అనేది మనకి ఎలాగెళ్తుంది అనేది అసలు అర్థం కాదు. ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే జలుబు అనేది వస్తుందో మనకి ఫుడ్ తాలూకా టేస్ట్ కూడా డిఫరెంట్గా తింటుంది. సో అందుకని ఏంటంటే ముందు మనకి ఫస్ట్ ఈ సెన్సరీ ఆర్గన్స్ అన్నీ కూడా ఇన్లైన్ ఉంచుకోవాలి. అందుకనే పొద్దున్నే లేచి బ్రష్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసి, ఈవెన్ సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అప్పుడు ఇది చేసేవాళ్ళు, ఏంటి మన జల్నీతి, నోసు, టంగు, ఐసు మొత్తం అంతా క్లీన్ చేసి
అప్పుడు భోజనానికి కూర్చునేవాళ్ళు. సో ఎవ్రీడే ఆ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఆఫ్టర్ ఎక్స్‌క్రీషన్. అప్పుడు ఏంటంటే మన సెన్సెస్ కరెక్ట్‌గా పనిచేసినప్పుడు డైజెషన్ కరెక్ట్‌గా అవుతది. సో ఇండైజెషన్ రావడానికి కూడా చాలా కారణాలుంటాయి. అంటే నేను ఒక 15 ఇయర్స్, 10 ఇయర్స్ దాకా జంక్ ఫుడ్ తిని సిస్టమ్ మొత్తం అబ్యూజ్ చేసి, ఇప్పుడు సడెన్‌గా హెల్త్ కాన్షియస్ అయిపోయి, నేనిప్పుడు బానే తింటున్నాను గదా! నాకు ఇంకా ఎందుకు ప్రాబ్లమ్ వస్తుందంటే అది ఇంతకు ముందు చేసిన అబ్యూస్ అది. ఏ డ్యామేజ్ అన్నా సరే ఆల్ ఆఫ్ సడన్ జరిగి ఉండదు కదా సార్. మనం ఎన్నో ఇయర్స్ నుంచి దాన్ని చేసుకొస్తున్న డ్యామేజ్ అనేది. సో అది క్యూర్ అవ్వడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది. అంతే టైం కాదు. దానికి కొంత టైం ఇవ్వాలి. దానికి కొంత ఒక పద్ధతి ఉంటది. ఇప్పుడు బాగా లావైపోయినోళ్ళుంటారు. ఏంటి చిన్నప్పుడంతా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిని, "ఏం పర్లేదులే అమ్మ" అని అందరూ ముద్దు చేసి, వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత లావైనోళ్ళు ఈ డైటింగ్ ప్లాన్స్ అన్నీ చేసి అప్పుడు సడెన్‌గా రియలైజేషన్ వస్తది. అరే! నేను తగ్గాలి అని. ఆ డైటింగ్ ఎంత చేసినా గానీ వాళ్ళకి సరిపోదు. డైటింగ్ చేసినప్పుడు ఒక 3 నెలల్లో ఒక 5, 6 కిలోలు తగ్గుతారు. మళ్ళీ ఓ 10 కిలోలు పెరుగుతారు. ఏంటంటే ఆ శరీరానికి ఆ తత్వాన్నే మనం అలవాటు చేసాం. ఒళ్ళు చేసే తత్వం. లావు అయ్యే తత్వాన్ని. ఆ తత్వాన్ని మార్చడానికి ట్రై చేయాలి. అంతేగాని ఒకసారి 3 నెలల్లో డైటింగ్ చేశాను కదా! అలవాటు అవ్వాలంటే అవ్వదు. ఎందుకంటే బాడీ ఇన్‌సెక్యూరిటీకి లోనయిపోయిందనుకోండి. హైబర్నేషన్ మోడ్‌లోకెళ్తది. అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం తిన్నా కూడా అదంతా బాడీ ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటది. ఒక తత్వం కూడా ఇంపార్టెంట్. శరీరానికి అందుకే మనోళ్ళు ఫుడ్‌ని ఎప్పుడు గూడా చిన్నప్పటి నుంచి అది అలవాటు చేసేవాళ్ళు. అరే! అన్నం వేస్ట్ చేయకూడదురా! కావాల్సినంతే పెట్టుకో. యూజువల్‌గా ఎలాగుండేదంటే ఏకభుక్తం ఉండేది. అంటే ఒకసారి మనకెంత కావాలో అంతే పెట్టుకొని మొత్తం తినాలి వదిలేయకుండా. అలాగని మళ్ళీ 2 సార్లు, 3 సార్లు ఇది బావుంది కదా! అని రెండోసారి, మూడోసారి ఏసుకోవడానికి ఉండేది కాదు. సో, ఒకేసారి ప్లేట్‌లో అన్నీ పెట్టేసేవాళ్ళు. అన్నీ తినేసి ఎళ్ళిపోయేవాళ్ళు. ఆ టైప్‌లోని ఫాలో అయితే మన టైము ఇవన్నీ ఫాలో అయితే మెజారిటీ ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే దాని ఎనకాల రీజన్ ఉంటది. దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి మెయిన్ ఆయుర్వేదంలో ఎప్పుడు కూడా డైజెస్టివ్ సిస్టమ్ మీద చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఎప్పుడే ప్రాబ్లమ్ వచ్చినా కూడా దాన్ని రెక్టిఫై చేసుకొని సరి చేసుకోవాల్సి ఉండేదనమాట. అయితే ఇప్పుడు సార్ మనకి ఒకవేళ ఎవరికైనా మలబద్ధకం ఉంది. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు? ఎంతవరకు వాళ్ళు ఫుడ్‌తోనే మేనేజ్ చేయొచ్చంటారు? మెడిసిన్ వరకు వెళ్ళకుండా. ఏ పరిస్థితుల్లో వాళ్ళు మెడిసిన్‌కి వెళ్ళాలి అనేది వస్తుంది? అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటుంటదండి. 50+, 60+ ఉన్నోళ్ళనుకోండి, వాళ్ళకి కొంచెం కష్టం అవుతది. అదే ఇప్పుడు యంగ్ పీపుల్ 20 ఇయర్స్‌కో చాలామంది 18 ఇయర్స్‌కే చెప్తున్నారు కాన్‌స్టిపేషన్ ఉందని. అసలు ఆ ఏజ్‌లో వచ్చే ప్రాబ్లమ్ కాదది. మనం తింటున్న ఆహారం ఏంటనేది ఫస్ట్ చూసుకోవాలి. యంగ్ పీపుల్ అయితే. వాళ్ళతో ఏంటంటే కొన్ని బిహేవియరల్ చేంజెస్ చేసుకొని ఒక 1 ఆర్ 2 మంత్స్ మెడిసిన్ వాడితే సరిపోతది. ఇప్పుడు గోధుమ ఉంది. అది ఇంటెస్టైన్‌లో కదలదు. అంటే చిన్నప్పుడు నాకు బాగా గుర్తు అది చూయింగ్ గమ్ లేకపోతే గోధుమలు నమిలితే చూయింగ్ గమ్‌లాగా అలా సాగేదది. సో, అదే యాక్షన్ కడుపులో ఉంటది. అలాగే ఎక్కువ మీట్ తింటున్నాం అనుకోండి, మాంసాహారం ఎక్కువ తింటున్నాం. అది కూడా తొందరగా మూవ్ అవ్వదు. ఇంటెస్టైన్‌లో అది బిగుసుకుపోయి పట్టుకుపోయి ఉంటది. సో, నేను రోజు సాయంత్రం వెళ్లి నూడిల్స్ తినొచ్చి, బయట ఎదిగో చికెన్ నూడిల్సో, ఎగ్ నూడిల్సో ఏదో తిని వస్తున్నాను. పొద్దున్న నాకు మోషన్ అవ్వట్లేదంటే ఎలాగవుతది? అదంతా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది బిగుసుకుపోయి ఉంటది గదా! మూవ్‌మెంట్ ఫ్రీగా అవ్వదు. రెండోదేంటంటే కాన్‌స్టిపేషన్‌కి అంటే మనం తినే ఆహారంలోని ఈజీ మూవ్ అయ్యేది తీసుకోవాలి. ఈ ఏరియాకి సరిపడినట్టు రైస్ ఎక్కువ తీసుకోవాలి. తేలిగ్గా సాయంత్రం ఈజీగా అరిగే ఫుడ్ తీసుకోవాలి. ఆహ్, మళ్ళీ కొంచెం ఫైబర్ అంటే వాటర్ సాల్యుబుల్ ఫైబర్ బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటి కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. ప్రతి 3 మంత్స్‌కి ఒకసారి ఆముదం వేసుకోవాలి. ఆముదం వేసుకుంటే ఏంటంటే మొత్తం ఇంటెస్టైన్ అంతా కూడా సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి కాబట్టి ఆ మూవ్‌మెంట్ అవుతది. వీటికి కూడా ఎక్సర్‌సైజ్ అయినట్టయ్యి ప్రాబ్లమ్. ఇవాళ రేపు మీరు చూస్తే 50+ చాలా మందికి ప్రోస్టేట్ ప్రాబ్లమ్ వస్తుంది. అదేంటి లార్జ్ ఇంటెస్టైన్ మూవ్ అవ్వలేక గట్టిగా బిగించి దాన్ని మనం కాన్‌స్టిపేషన్‌కో దేనికో ప్రెషర్ పెడుతున్నప్పుడు ఆ మజిల్స్ అక్కడ గట్టిగా పడిపోయి బిగుసుకుపోతాయి. అక్కడ మూవ్‌మెంట్ అనేది ఉండదు. ఎక్కువ కాన్‌స్టిపేషన్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి ఫ్యూచర్‌లో ఆహ్, ఈ ప్రాబ్లమ్ అనేది వస్తది. ఇది ప్రోస్టేట్ ప్రాబ్లమ్ అనేది. అది అవాయిడ్ చేసుకోవాలి ముందు ఏజ్‌లోనే. ఇంకొకటేంటంటే బ్యాక్ ఎండ్ ఒక ఎమోషన్ కూడా ఉంటది వీళ్ళకి.
మొండితనం అనేది. సో మనకి ఆ, పట్టుదల ఇంపార్టెంట్. కానీ పట్టుదల అనే ఎనర్జీ వికటించినప్పుడు అది మొండితనం కింద మారుతుంది. ఆ మొండితనం ఏంటి? మనకు అవసరం లేనిది కూడా పట్టుకొని ఉంచి అలా గింజుకుంటుంటారు కొంతమంది. ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి తొందరగా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కొంచెం రిలాక్స్డ్గా ఫ్రీగా ఉన్నప్పుడు మనం కాన్స్టిపేషన్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా కొంచెం మనకి కాన్స్టిపేషన్ అవ్వకుండా ఏంటంటే త్రిఫల్ చూర్ణం ఒకటి, ఎప్పుడైనా ఎవరికైనా కాన్స్టిపేషన్ అవుతుంది అనుకోండి, ఒక 15-20 రోజులు అన్నం తినే ముందు ఫస్ట్ ముద్ద ఒక 3 ముద్దలు నెయ్యితో త్రిఫల్ చూర్ణం తింటే అది హెల్ప్ అవుతుంది. అలాగే మనం ఫ్రూట్స్లో జాంకాయలు అవి తిన్నప్పుడు అది ఒక లాక్సేటివ్ ఇది అవుతుంది. ఎక్కువ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైట్లోని. అలాగని మళ్ళీ స్ప్రౌట్స్, ఈ పచ్చి సాలడ్స్ ఇవి మన క్లైమేట్కి సెట్ అవ్వవు. దీంతో ఏమీ పెద్ద ఉపయోగం ఉండదు అనమాట. మన ఆహారమే మన ప్రాచీన పద్ధతుల్లో ఎలా చెప్పారో అలా తీసుకున్నప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి ఏంటంటే మేము మూలాధార చక్రానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తాం. అదేంటంటే ఒక లార్జ్ ఇంటెస్టైన్ అంతా కూడా మనకి అబ్జార్ప్షన్, మనం తిన్న ఆహారం ముక్కుకి ఎలా సంబంధం ఉందో లార్జ్ ఇంటెస్టైన్కి అలా లింక్ ఉంటుంది. మనం తిన్న ఆహారం అబ్జార్బ్ అయ్యేది లార్జ్ ఇంటెస్టైన్లోనే డైజెస్ట్ అయిన తర్వాత. సో మనకు అవసరం లేని పదార్థం కూడా అబ్జార్బ్ అవుతుంది అనుకోండి, అక్కడ బిగుసుకుపోయి దాంతో మనకి సైనస్ ప్రాబ్లం రావడం, బ్లడ్లో టాక్సిన్స్ పెరగడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చిరాగ్గా మానసికంగా స్టెబిలిటీ లేకపోవడం, వీటినన్నిటిని అవాయిడ్ చేయడానికి మనం మూలాధార చక్రాన్ని స్ట్రెంథన్ చేయడానికి మెడిసిన్ ఇస్తాం. దాంతో ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది మెల్లిగా. అంటే ఫ్లవర్ థెరపీలో మెడిసిన్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్? అంటే ఏదో పిల్స్ రూపంలో ఉంటుందా, లిక్విడ్ రూపంలో ఉంటుందా, లేకపోతే మనకి అల్లోపతిలా ఆ టాబ్లెట్స్ రూపంలో ఉంటుందా? మేము ఇచ్చేది లిక్విడ్ ఫామ్లోనే ఇస్తామండి. అదేంటంటే కొంచెం ఒక 1/2 కప్ వాటర్లో కలుపుకొని డైలీ 3 టైమ్స్ తాగాలి. మనది ఏంటంటే బ్యాలెన్సింగ్ మెడిసిన్. ఇప్పుడు శరీరం అన్నమయ కోశం, దాని వెనకాల ఉండే ప్రాణం ప్రాణమయ కోశంలో ఉంటుంది. అంటే ఆ కెమికల్స్, సెల్స్ అన్నీ ఉంటే సరిపోదు కదా శరీరానికి. లోపల ఇంకో లైఫ్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఆ ప్రాణం మీద పనిచేసేవే మన మెడిసిన్స్. సో ఇప్పుడు మూలాధార చక్రంలో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు కాన్స్టిపేషన్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అలాగే మణిపుర చక్రంలో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. ఆ చక్రాల యొక్క ఎనర్జీస్కి సంబంధించిన దైవ వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్తోని తయారు చేసిన మెడిసిన్ ఇది. సో అవేంటంటే వాటర్లోకి అబ్జార్బ్ చేయించి దాని అర్కం తీసి మళ్ళీ అంటే దాని హార్మోనల్ యాక్టివిటీ, దాని ఎనర్జీ, అట్ ద సేమ్ టైం దాని నుంచి వచ్చే అర్కం యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ కలిపి ఒక మెడిసిన్ ఫామ్లో ఇస్తాం. అది లిక్విడ్ ఫామ్లోనే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. అందుకని క్యాప్సూల్స్ కానీ ఇవి చెయ్యం. అంటే ఈ మెడిసిన్ వేసుకునేటప్పుడు మనకి ఏమైనా తినకూడదు, లేకపోతే ఇలానే తినాలి, లైఫ్ స్టైల్ ఇట్లానే ఉండాలి అని ఏమైనా ఉంటాయా సార్? దీంతో సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమి ఉండవు, దీనికి ఏం పథ్యం లేదు. కానీ మనం డైట్ అనేది జనరల్గా చెప్పాను కదా, గుడ్ డైటరీ ప్రాక్టీసెస్ అనేవి ఇట్ విల్ ఎన్షూర్ దట్ యూ విల్ రికవర్ బెటర్. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అందుకని మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు మన పూర్వీకులు ఇది తినేవాళ్ళ, ఇలాగ తినేవాళ్ళ. ఇప్పుడు ప్రతి సండే చాలామందికి చికెన్ తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది, అదే స్టాండర్డ్ మినిమం అయిపోయింది. మన పూర్వీకులు ఇలా తినేవాళ్ళ అంటే కాదు. ఎందుకంటే అప్పుడు పౌల్ట్రీ లేదు, నాటుకోడి ఉండేది. అది ఎప్పుడు ఎవరో చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో పెంచేవి తీసుకెళ్ళి చేసుకునేవాళ్ళు. ఆ గుడ్లు ఏమన్నా వచ్చినా కానీ పిల్లలకి పెట్టేవాళ్ళు, పెద్దవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రోటీన్, వాళ్ళకి గ్రోత్ కావాలనేది. పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఏం పెట్టేవాళ్ళు, వాళ్ళకి కొంచెం డ్రై ఫ్రూట్స్, జావులు, ఈజీగా అరిగే ఆహారం వాళ్ళ కోసం సెపరేట్గా ఉండేవాళ్ళు. కావాలంటే వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టి ఇవ్వడం, పప్పులు కూడా పల్చగా ఉండి. సో ఆ ప్రాక్టీసెస్ ఫాలో అయితే మనకి లోకల్గా పెరిగే, మనకి ఇక్కడ ఈ జియోగ్రఫికల్ ఏరియాలో పెరిగే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది మనం అరిగించుకోగలుగుతాం ఈజీగా, మనం ఈ రీజన్లో ఉంటాం కాబట్టి. అలాగే ఇప్పుడు నేను యూరోప్ వెళ్ళి అక్కడ నేను ఓన్లీ గంజాన్నమే తింటానంటే అక్కడ నేను ఫంక్షన్ చేయలేను. ఎందుకంటే అక్కడ ఉండే క్లైమేట్కి, అక్కడ నాకుండే
న్యూట్రిషన్ నీడ్కి అక్కడ వేరే డైట్ ఉంటుంది, ఇక్కడ వేరే డైట్ ఉంటుంది. సో మనం ఈ ఏరియాకి ఈ ప్రాంతానికి సంబంధించిన డైట్ ఫాలో అవుతా మన మెడిసిన్ వాడితే తొందరగా రిజల్ట్స్ ఉంటాయి. బట్ మా మెడిసిన్ కంటూ పథ్యం ఏమి ఉండదండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే వాళ్ళకి పెయిన్, ఒక రకమైన మంట ఇవన్నీ వస్తూ ఉంటాయి సార్. సో దానికి కూడా ఫ్లవర్ థెరపీలో మెడిసిన్ అనేది ఉంటుంది సార్, అంటే ఇమీడియట్లీ రిలీఫ్ రావడానికి. ఇస్తాం. గ్యాస్ట్రిక్ మెడిసిన్ ఉంటుంది, అదేంటంటే మన మణిపుర చక్రం మీద పనిచేస్తుంది. మన ఫైర్ అంతా ఇక్కడ మణిపుర చక్రంలో బ్యాలెన్స్ అయ్యి ఉంటుంది. మనకేంటంటే డైజెస్టివ్ ప్రాసెస్ స్టమక్ దగ్గర ఆగిపోదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఒక జఠరాగ్ని అంటాం. జఠరాగ్ని మందాగ్ని అయిందనుకోండి, అంటే తగ్గిపోయిందనుకోండి, ఇండైజెషన్ వస్తుంది, తిన్నది అరగదు, ఒక రకమైన బ్లోటింగ్ సెన్సేషన్ ఉండి మూమెంట్ ఉండదు. అలాగే తీక్షాగ్ని అంటాం, అంటే డైజెస్టివ్ ఫైర్ ఎక్కువైపోయింది అనుకోండి, అదే ఇందాక ఎమోషన్స్లో మాట్లాడుకున్నాం కదా, యాంగ్జైటీ ఉన్నప్పుడు ఫైర్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ బర్న్ చేస్తుంది, దాని నుంచి కావాల్సిన న్యూట్రిషన్ అంతా మనకి రాదు. అలాగే ఇప్పుడు ఏదో అవమాన భారం, ఏదో దుఃఖం ఉన్నప్పుడు మందాగ్ని ఉంటుంది, అరగదు. నాట్ ఓన్లీ ఎమోషన్స్, కొన్నిసార్లు ఇప్పుడు జ్వరం ఉందనుకోండి, అగ్ని ఉండదు, అగ్ని అంతా బయటకు బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, జఠరాగ్ని అనేది ఉండదు. అందుకని అప్పుడు ఊరికే ఈజీగా అరిగేవే ఇవ్వాలి. అలాగే బాగా ఎక్సర్సైజ్ చేసి వేడి వచ్చింది అనుకోండి, ఆ శరీరక వేడంతా కూడా మళ్ళీ జఠరాగ్నిలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఫుడ్ ఇవ్వకుండా ఉంటే అది బాడీని బర్న్ చేసుకుంటుంది. సో మనం చేసే పని బట్టి దీన్ని బట్టి కూడా అది బ్యాలెన్స్ చేసుకోవాలి మనం తినే ఆహారం. కాకపోతే ఈ అగ్ని మాంద్యం కానీ తీక్షణత్వం కానీ, అంటే ఈ అగ్ని ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో జఠరాగ్ని, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మెడిసిన్ ఇస్తాం మేము. ఇది మీకు నాట్ ఓన్లీ అసిడిటీకి, ఇండైజెషన్కనే కాకుండా లివర్ యాక్టివిటీని, అంటే మన టేస్ట్ దగ్గర మొదలయ్యి స్టమక్ యాక్టివిటీ దాకా అంతా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కాకపోతే నెక్స్ట్ స్టేజ్లోనే ఏమవుతుందంటే, మనం తిన్న ఆహారం కరెక్ట్గా అబ్జార్బ్ అయితే బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ నుంచి మజిల్కి వెళ్ళాలి, మజిల్ నుంచి బోన్కి వెళ్ళాలి, బోన్ నుంచి బోన్ మ్యారోకి, అలాగా 7 స్టేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి డైజెషన్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు ట్రెడిషనల్గా ఆయుర్వేదంలో. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ అంటే ఓన్లీ ఇంతవరకే చూస్తున్నారు. బట్ మీకు బోన్ గ్రోత్ కరెక్ట్గా ఉండాలన్నా కానీ గ్యాస్ట్రిక్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఎముకల నొప్పులు వస్తున్నాయి అనుకోండి, అది కూడా మా దృష్టిలో డైజెస్టివ్ ఇంబ్యాలెన్సే. అంటే మజిల్ నుంచి బోన్ మధ్యలో ఉండే డైజెస్టివ్ ఇంబ్యాలెన్స్. అలాగే మీకు మజిల్ గ్రోత్ అవ్వట్లేదు, లూజ్ అయిపోతుంది, స్ట్రెంగ్త్ రావట్లేదు అనుకోండి, అది ఒక డైజెస్టివ్ ఇంబ్యాలెన్స్. ఏంటి, బ్లడ్ నుంచి మజిల్ ట్రాన్స్మిషన్ అవ్వట్లేదు కరెక్ట్గా, లేకపోతే బ్లడ్లోకే ఎనర్జీ కరెక్ట్గా వెళ్ళట్లేదు, అక్కడ నుంచి ఆక్సిజన్ కరెక్ట్గా అందట్లేదు, ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. అలాగే నర్వస్ సిస్టమ్ అప్పుడప్పుడు వీక్నెస్ వస్తుంటుంది, నర్వస్ వీక్నెస్. సో ఆ నర్వస్ సిస్టమ్ కూడా మాకు డైజెస్టివ్ ఇంబ్యాలెన్స్ కిందే చూస్తాం. నరాల వీక్నెస్ ఏదైనా వచ్చినా సరే ఈ జఠరాగ్ని స్టేజ్ నుంచి మనం 1 బై 1 అంతా రెక్టిఫై చేసుకుంటూ వచ్చినప్పుడే మీకు అది హీల్ అవుతుంది. సో డైజెషన్ అనేది ఇక్కడ స్టాప్ అయిపోదు, మొత్తం బాడీలో ప్రాసెస్ అంతా చూసుకోవాలి. బట్ జనరల్గా ఈ జఠరాగ్ని ఇష్యూకి మాత్రం మన గ్యాస్ట్రిక్ మెడిసినే ఇస్తామండి. సరే, అయితే ఇప్పుడు మనకి జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి వ్యాధులు వచ్చినా దానికి మనకి ఫ్లవర్ థెరపీలో మెడిసిన్ అనేది ఉందంటారా? అల్సర్స్ ఉన్నాయండి, అల్సర్స్కి మెడిసిన్ ఉంటుంది. అలాగే మనకి ఇండైజెషన్కి ఉంటుంది. ఏదైనా కానీ అక్కడ మెటబాలిక్ ప్రాసెస్ కరెక్ట్గా అవ్వట్లేదు అనుకోండి, దానికి మెడిసిన్ అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు బాడీకి కూడా కొన్ని లెక్కలు నియమాలు ఉంటాయి. ఇప్పుడు నేను రోజు ఏదో ప్రోటీన్ షేక్స్ తాగుతాను, గోధుమ తింటాను, రోజు పౌల్ట్రీలో పెరిగిన చికెన్ తింటాను, కానీ నాకు హెల్త్ రావాలంటే అది అలా పనిచేయదు మా మెడిసిన్. అంటే ఇట్ డస్ నాట్, దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏదైనా కానీ ఒకటి ఇంబ్యాలెన్స్ అయ్యింది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మన మెడిసిన్ పనిచేస్తుంది. కానీ బయట నుంచి అదే ఇంబ్యాలెన్స్ వేస్తూ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక పెట్రోల్ బండి ఉంది, రోజు కిరసనాయిల్ వేసి నడుపుతున్నాం, నడిచిన రోజులు నడుస్తుంది, తర్వాత ప్రాబ్లం వచ్చి కార్బొరేటర్ ఇదవ్వడం, ఇంజిన్ ప్రాబ్లం రావడం వస్తుంది, దాన్ని రిపేర్ చేసి పెడతాం.
దానిలో మళ్ళీ జాగ్రత్తగా పెట్రోల్ వేసుకొని నడుపు బాబు లేకపోతే డ్యామేజ్ అవుతుందని చెప్తాం. కానీ నేను నాకు అది వద్దు కిరసనాయిలే కావాలి అదే వేస్తానంటే నడవదు కదా! అలాంటప్పుడు మా మందు కాదు ఏ మందు పనిచేయదు. ఏంటంటే ఇనీషియల్‌గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే అంటే మేము కవర్ ఇన్ డిఫరెంట్ యాస్పెక్ట్స్ కదా! ఒకటి ఎమోషనల్ యాస్పెక్ట్ వల్ల డిస్టర్బెన్స్ వస్తుంటే దాన్ని అడ్రెస్ చేస్తాం. అలాగే మనం అబ్యూజ్ చేసిన దానివల్ల యంగ్ ఏజ్‌లోని మనం తీసుకున్న ఆహారం వల్ల వచ్చిన డ్యామేజ్‌ని కూడా మనం రెక్టిఫై చేస్తాం. కాకపోతే మనకున్న బాడీకున్న గొప్పతనం ఏంటంటే ఇట్స్ ఎ సెల్ఫ్ రిపేరింగ్ మెకానిజం. పెట్రోల్ బండ్‌లాగా బయట నుంచి టింకర్ చేయాల్సిన పని లేదు. దానిలో మంచి ఆహారం వేసి, మంచి పద్ధతులు, మంచి ఎక్సర్సైజ్ చేస్తా, టైమ్లీగా ఫాలో అయ్యామంటే మెజారిటీ ద బాడీ విల్ ట్రై టు హీల్ ఇట్‌సెల్ఫ్. అది సిక్‌గా ఉండడానికి ఇష్టపడదు. కాకపోతే దానికి కావాల్సినంత సపోర్ట్ మనం ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ ఫర్ హావింగ్ మీ.